ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇవాళ మేము అసలు పార్టీ మారలేదని చెప్పేసి ఇవాళ కోర్టుకు కానీ స్పీకర్ గారికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్ని కూడా ఎవిడెన్స్లు స్పీకర్ సాక్షిగా ఉన్నారు, ప్రజలు సాక్షిగా ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. వీళ్ళు పార్టీ మారలేదనడం ఇంత సిగ్గుచేటు ఇంకెక్కడా ఉండదు. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా చీము నెత్తురుంటే దయచేసి వెంటనే రాజీనామా చేసి ప్రజల ముందరికెళ్లి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ప్రజలు ఏ నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాము. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇవాళ మీరు రాసిన వ్యాసాలు కూడా, మీరు ప్రచురించిన వ్యాసాలు కూడా నిజము కాదని చెప్పే పరిస్థితికి వచ్చినది. అంటే మీరు వార్తలు రాసినవి కూడా నిజము కాదంట. ఇవాళ మీ బంతులో కూడా కోర్టు ఉంది. మీ బంతులో అంటే మా జర్నలిస్టుల బంతులో కూడా కోర్టు ఉంది. మీరన్నీ ప్రచురించినవి, మీరు టీవీలలో చూపెట్టినవి కూడా నిజము కాదన్న పరిస్థితిలో ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. మీరే నిర్ణయం చేస్తారో ఈ మీ బంతిలో కూడా కోర్టు ఉంది. ఇవాళ మీ కోర్టులో కూడా బంతి ఉందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. మీరు పెద్ద మనిషి, మీకు అన్నీ తెలుసు. లోపల జరిగిన ఇవాళ మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కి ప్రత్యక్ష సాక్షి స్పీకర్ గారు, అలా డౌటే లేదు. అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా స్పీకర్ గారికి తెలుసు, బయట ఏం జరిగిందో స్పీకర్ గారికి తెలుసు. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా స్పీకర్ గారిని మళ్ళీ కోరుతా ఉన్నాను. అదే విధంగా మా జర్నలిస్ట్ మిత్రులు ప్రచురించిన ప్రతి ఒక్క వార్తని మరి గౌరవించాల్సిందిగా స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళకు కూడా గౌరవం దక్కాలని చెప్పి కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి